హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మెహతాస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తున్నానండి. ఆల్రెడీ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అన్నమాట ఈ వీడియో పార్ట్ 2. ఫస్ట్ బ్యాక్ సైడ్ని లైనింగ్ అనేది అటాచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ 1 by 1 మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ సైడ్ని స్టిచ్ చేస్తున్నాను, లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇలా నిదానంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మధ్యలో ఏదైతే ఉందో అదంతా మరీ ఎడ్జిక్ కాకుండా కుట్టుకి ఒక 1/2 ఇంచ్ డిఫరెంట్లో క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ సమానంగా కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏదైతే క్లాత్ జరగకుండా పిన్ అటాచ్ చేసామో అదంతా రిమూవ్ చేసేసి మనం ఖర్చులు అనేది పెట్టుకుంటున్నాము. స్ట్రైట్గా ఉండే చోటు ఖర్చు పెట్టకపోయినా పర్లేదండి, బట్ ఇలా రౌండ్గా ఉండే చోట మాత్రం డెఫినెట్లీ ఖర్చు పెడితేనే మనకి నెక్ అనేది రివర్స్ తిప్పినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఖర్చులు అనేది కంపల్సరీ. ఖర్చు పెట్టిన తర్వాత మనకి వెనక పార్ట్ నేను హెమ్మింగ్ పెట్టడం లేదు కాబట్టి ఫస్ట్ సేమ్ నెక్కి అయితే ఎలా అయితే అటాచ్ చేసి కుట్టేసానో బ్యాక్ సైడ్ కింద నడుము దగ్గర కూడా సేమ్ అలాగే కుట్టయితే వేసేసుకుంటున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడే నీడల్లో దారం వెళ్ళిపోయింది, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో కంటిన్యూషన్. సారీ. నడుము దగ్గర ఇలాగే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మరీ ఎడ్జ్ కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ చిన్న ఇంచ్ అంతా డిఫరెన్స్లో వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే సమానంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం క్రాస్గా అనిపించిందని అందుకోసం నేను లైన్ స్ట్రైట్గా వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేసుకోవచ్చు అని. ఇక్కడ కుట్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాత్ అనేది రివర్స్గా రైట్ సైడ్కి తిప్పేసి నెక్ అనేది లైనింగ్ క్లాత్ పైకి కనపడకుండా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా నెక్ మీద ఒక కుట్టు వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను. నేను చెప్పడం అర్థం కాకపోతే వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఇలా నెక్ మీద క్లాత్ అనేది బయట లైనింగ్ క్లాత్ కనబడుకోకుండా పైన క్లాత్ కొంచెం ముందరకు ఉండేటట్లు చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలండి. వీడియో చాలా స్లో పెట్టినా కూడా లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను, బట్ మీకు అర్థమయ్యేటట్లనే ఉందని నేను అనుకుంటున్నాను. ఫాస్ట్ అనిపిస్తే నాకు చెప్పండి. నెక్స్ట్ టైము ఇలా కాకుండా ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. నెక్కి ఎలా అయితే మనం రివర్స్ తిప్పి కుట్టు వేసామో యాజ్ ఇట్ ఈస్ నడుం పార్ట్ దగ్గర కూడా ఇలాగే లైనింగ్ క్లాత్ కనబడుకోకుండా ముందు పార్టే కొంచెం ముందరికి అనుకుంటే ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ దాని మీదే కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఫాస్ట్గా వేయకుండా కొంచెం చూసుకొని నిదానంగా కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, నెక్ పార్ట్ కింద పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా లైనింగ్ క్లాత్ షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం దగ్గర నుంచి సైడ్ వరకు లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేస్తున్నానండి. మీరు వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది మీకు. లైనింగ్ బ్లౌజ్కి ఇలా ఫస్ట్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి నిదానంగా అటాచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చేస్తే క్లీన్గా ఉంటుంది. ప్లస్ మనకు కుట్టడానికి కూడా ఈజీ అవుతుందండి. బిగినర్స్ మాత్రం ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇలా బ్యాక్ సైడ్ మొత్తము అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ మడతలు లేకోకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అదంతా కట్ చేసేసుకుంటున్నాను. మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ నెక్ అండి. నెక్ సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే మనం రెడీ చేసామో సేమ్ యాజ్ ది ఫ్రంట్ సైడ్ నెక్ కూడా అలాగే ఫస్ట్ ఇలా నెక్ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకొని సేమ్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అది కట్ చేసేసుకున్న తర్వాత ఖర్చులు అనేది పెట్టుకోవాలండి. ఖర్చులు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఉన్న చోట పెట్టుకున్న పర్వాలేదు, లేకపోతే లేదు. ఇలా రౌండ్ ఉన్న చోట మాత్రం డెఫినెట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం క్లాత్ అనేది ఇట్లా రివర్స్ చేసేసి రైట్ సైడ్ క్లాత్ మీద ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ బయట లైనింగ్ క్లాత్ కనబడకూడదండి, అందుకోసం మెయిన్ క్లాత్ కొంచెం ముందరికి అని ఇట్లా వేలితో అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది నిదానంగా షేప్ తిప్పాలి. నెక్ కుట్టేటప్పుడు మాత్రం ఎప్పుడు ఫాస్ట్గా కుట్టకూడదండి, చూసుకుంటూ నిదానంగా క్లాత్ని రౌండ్ అనేది కుట్టుకోవాలి. చూడండి, ఒక సైడ్ నెక్ రెడీ అయిపోయింది మనకి. సేమ్ యాజ్ దిస్
నేను చూపిస్తున్నాను కదండి, అలా షోల్డర్ దగ్గర సైడ్స్ అంతా మిగతా లైనింగ్ క్లాత్ అంతా ఒక్కొక్క కుట్టు వేసుకొని, మరి ఎడ్జ్ కుట్టు వేసుకోకుండా చూసుకొని కుట్టు అనేది వేసేసుకొని లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకుంటున్నాను. సేమ్ యాస్టిస్ అండి, ఇంకొక సైడ్ కూడా ఇలాగే ఫస్ట్ నెక్ పార్ట్ అటాచ్ చేసుకొని లైనింగ్ క్లాత్ అనేది మొత్తం అటాచ్ చేసేసుకోవడమే. 2 పార్ట్స్ రెడీ. నేను ఈ పార్ట్ ఎలా చేశానో నెక్స్ట్ కూడా అలాగే చేయాలి. ఇలా 2 సైడ్స్ కూడా రెడీ చేసేసుకొని నెక్స్ట్ 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసేసుకొని నెక్స్ట్ మనము ఫ్రంట్ సైడ్ చెస్ట్ పార్ట్ దగ్గర టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా మార్క్ అనేది వేసుకోవాలండి. చంక భాగం నుంచి ఒక లైన్, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక లైన్, ఇట్లా మధ్యలో ఒక లైన్. దీనికి మెజర్మెంట్ అనేది నేనైతే పెట్టుకోవడం లేదండి. 36 ఇంచెస్ 40 వరకు ఉండే వాళ్ళకైతే మధ్యలో రౌండ్ అనేది తక్కువ వస్తుందండి. 32-40 ఉన్న వాళ్ళకైతే గిన కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. మీకు అలా ఒకవేళ అలా రాకపోతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింటారు కదా, దాన్ని బట్టి కూడా మనము ఇలా టక్స్ అనేది పట్టేసుకోవచ్చు. వీడియో నిదానంగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా సేమ్ నేను చూపిస్తున్నాను కదండి, అలాగే అడ్జస్ట్ చేసుకొని క్లాత్ టక్స్ అనేది పట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అయింది కదా, దీనికి మనము క్రాస్ పట్టీ అనేది అటాచ్ చేసేసుకుంటున్నానండి. ఒక్కొక్క పార్ట్ ఫినిషింగ్ చేసుకొని వస్తే మనకి క్లీన్గా ఉంటుంది. నేను ఫస్ట్ ఇలా టక్స్ పెట్టిన తర్వాత మనం క్రాస్ పట్టీ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకున్న వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా ఫస్ట్ నిదానంగా కింద సైడ్ క్లాత్ని పైన ఉన్న క్రాస్ పట్టీని అటాచ్ చేసుకుంటూ కుట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. మనం ఫాస్ట్గా కుడితే ఏమవుతుందంటే కింద సైడ్ క్లాత్ అటాచ్ కాకపోతే గిన కుట్ అనేది పక్కకు వచ్చేస్తుంది, మళ్ళీ డబుల్ పని అయిపోతుంది మనకి. కాబట్టి కుట్టేటప్పుడే 1 నిమిషం లేట్ అయినా పర్లేదు, నిదానంగా ఇలా వెనక సైడ్ క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ కుట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకొని అంత కరెక్ట్గా వచ్చింది అనుకుంటే మళ్ళీ వెనక సైడ్ తిప్పి మనం ఇంతకుముందు కుట్టాం కదండి, ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు అంటే డబల్ కుట్టు వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి డబల్ కుట్టు వేసుకుంటున్నాను. ఒక పార్ట్ అంతా రెడీ అయిందండి, ఇంకొక పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెడీ చేసేసుకొని నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది అటాచ్ చేసుకుంటున్నానండి. కాజా పట్టిని వీడియోలో చూపించిన విధంగా కింద సైడ్ నుంచి పైన క్లాత్కి ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ని మడిచి క్లాత్ అనేది అటాచ్ చేయాలి. చూడండి, వీడియో చూపించాను కదా, ఎప్పుడైనా కాజా పట్టిని కింద సైడ్ నుంచి పైకి మడుచుకోవాలి. నేను ఇలా కింద సైడ్ కూడా సేమ్ అలాగే క్లాత్ని కొంచెం మడుచుకొని ఇలా కుట్ అనేది ఒకటి వేసుకొని అటాచ్ చేసేసుకోవడమే. చూడండి, ఇలా ఫ్రంట్ సైడ్ మడుచుకొని మనము ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ నిదానంగా క్లాత్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా ఫోల్డ్ చేసుకొని ఆ జాయింట్ అనేది కనిపించుకోకుండా ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నానండి. నేను చెప్పడం మీకు అర్థం కాకపోయినా వీడియోలో చూస్తే అర్థం అవుతుందని అనుకుంటున్నాను. కింద సైడ్ కూడా ఒకేసారి ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని కుట్ అనేది వేసేసుకోవడమే. ఇలా ఒక కుట్ అనేది కంప్లీట్గా వేసేసుకొని మళ్ళీ నేను ఇది కొంచెం లావుగా కనిపిస్తుంది కదండి, దీని పక్కన నుంచి కూడా నాకు 1 ఇంచ్ డిఫరెంట్ వేసి ఎడ్జ్కి ఇంకొక కుట్ అనేది వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది క్లీన్గా కనిపిస్తుందండి. ఇది మరి మధ్యలో కాజాలు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హుక్స్ పట్టి పైన నుంచి ఇలా లోపలికి ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ని అటాచ్ చేసుకోవాలండి. మెయిన్ పార్ట్కి ఈ హుక్స్ పట్టీని ఇలా నిదానంగా కింద పార్ట్ విడిపోకోకుండా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఎడ్జ్లో కూడా సేమ్ ఒక 1 ఇంచ్ అలా ముడుచుకొని క్లాత్ని ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా అటాచ్ చేసేసిన తర్వాత ఈ క్లాత్ని లోపల సైడ్కి ఫోల్డ్, కాజా పట్టి బయట సైడ్కి ఫోల్డ్ చేస్తే హుక్స్ పట్టీని లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి.
చూడండి నిదానంగా ఫోల్డ్ చేసేసుకొని దాని మీద నుంచే లోపల సైడ్కి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి. మరీ లావుగా మర్చుకోకుండా కొంచెం నైస్గా క్లీన్గా మర్చుకోండి. ఇలా క్లాత్ మర్చుకుంటూ నిదానంగా కుట్టు అనేది వేసేసుకోవాలి హుక్స్ పట్టి. ఈ కుట్టు అనేది కంప్లీట్ చేసుకుంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి చూడండి క్లీన్గా ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకొని రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి మనము వెనక సైడ్ టక్స్ అనేది పెట్టాలి కదండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నాను కదండి, షోల్డర్ మధ్యలో నుంచి వీపు భాగం నడుము దగ్గర స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఒక 3 ఇంచెస్ కుట్టు వేసుకుంటే అంతే అండి టక్స్. రెండో సైడ్ కూడా సేమ్ అలాగే షోల్డర్ దగ్గర నుంచి ముడుచుకొని మనం మార్క్ చేసుకొని ఇలా ఒక 3 ఇంచెస్ లేకపోతే 4 ఇంచెస్ కుట్టుకుంటే టక్ సరిపోతుంది. ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ టక్స్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. చూడండి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా వేసుకొని షోల్డర్స్ అనేది షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుంటున్నాను. ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలండి. నిదానంగా వేసుకోండి. ఒక కుట్టు మామూలుగా వేసేసి దాని తర్వాత ఇంకొక కుట్టు దాని మీద రఫ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒక కుట్టు మామూలుగా వేసేసుకోండి, నెక్స్ట్ రఫ్ చేసుకుంటూ ఇంకొక కుట్టు వేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ఫస్ట్ లైనింగ్ పార్ట్ని పైన సైడ్ లెవెల్గా పెట్టుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలండి. చూడండి క్లాత్ అనేది వెనక సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా కరెక్ట్గా పెట్టుకొని లెవెల్గా కుట్టు అనేది మరీ ఎడ్జ్గా వేసుకోకుండా అండి, అలా అన్ని దూరంగా కాకుండా కొంచెం డిఫరెంట్లో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కొంచెం పక్కకుంటేనే మేలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా చూసుకొని నిదానంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ మనము లైనింగ్ క్లాత్ ఇలా ఒకసారి మడిచి ఒక కుట్టు వేసుకోవాలండి. డబల్ సార్ అన్న ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ సైడ్ అయినా ఫోల్డ్ చేసుకొని నేను జస్ట్ ఒకసారి ఇలా మడుచుకొని కుట్టు అనేది వేసుకుంటున్నానండి. ఆ దారం పోగులు అనేది పోకోకుండా ఉంటుందని నేను ఇలా ఒకసారి ఇలా మడుచుకొని ఒక కుట్టు వేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్కి. నాకు ఇలా క్లాత్ తక్కువ పడిందండి దీనికి, అందుకోసం నేను హాఫ్లోనే ఇలా మడుస్తాను, లేదంటే ఈక్వల్గా కింద సైడే మడిచి కుట్టు అనేది వేసేసుకోవచ్చు. చూడండి లైనింగ్ క్లాత్కి ఫోల్డ్ చేసాం కదా, సేమ్ మెయిన్ క్లాత్కి కూడా డబల్ ఫోల్డ్ అండి. మీరు ఒకవేళ హెమ్మింగ్ పెట్టేటట్లయితే కినా కొంచెం పెద్దగా మడుచుకొని 5 నెంబర్ కుట్టు పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకొని హెమ్మింగ్ చేసి ఆ కుట్టు తీసేయచ్చు. బట్ నేను హెమ్మింగ్ పెట్టలేదు కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఫినిషింగ్ క్లీన్గా ఉంటుంది. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత యాజ్ ది సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవడమే. నెక్స్ట్ అండి మనం హ్యాండ్స్ రెండు రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ చంక భాగం కొంచెం డౌన్ ఉండాలండి. అందుకోసం ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ రెండు వేసుకొని మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ చూడండి, క్రాస్గా ఒక లైన్ వేసి ఇలా డౌన్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అంత డిఫరెంట్లో కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అని నేను గుర్తుకు వేసుకుంటున్నాను. ఇలా రాసుకుంటే 2 హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ మనము బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసుకోవడం. అండ్ మిడిల్లో ఒక మార్క్ చేసుకుంటాం కదండి, ఆ మిడిల్ మార్క్ ప్లస్ షోల్డర్ దగ్గర అటాచ్ చేసేటాం కదా, అక్కడికి మిడిల్లో పెట్టుకొని అటాచ్ చేయాలండి. ఇలా రెండు ఈక్వల్ హ్యాండ్స్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇలా కింద సైడ్ బ్లౌజ్ పైన సైడ్ హ్యాండ్ పీస్ ఒకే లెవెల్గా ఉండేటట్లు అడ్జస్ట్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవడండి. ఇలా ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి మనం ఏ కుట్టు అయితే అటాచ్ చేసామో దాని మీద ఇంకొక కుట్టు అంటే డబుల్ కుట్టు వేసుకోవాలి. సేమ్ మనం ఇంతకుముందు కుట్టినట్టు దాని మీద ఇంకొక డబుల్ కుట్టు వేసుకొని మిడిల్లోకి వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా బ్లౌజ్కి సేమ్ ఇంతకుముందు అటాచ్ చేసినట్టే అలాగే అటాచ్ చేసేసుకోవడమే. నేను చెప్పడం మీకు అర్థం కాకపోతే వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా హ్యాండ్ ప్లస్ బ్లౌజ్ నిదానంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది కంప్లీట్గా వేసేసుకోవాలి. సేమ్ ఒక కుట్టు వేసుకొని ఇటు సైడ్ కూడా డబుల్ కుట్టు వేసుకోవాలండి.
ఇలా ఒక సైడ్ 2 సైడ్స్ కూడా హ్యాండ్ యాజ్ దిస్ ఇలాగే అటాచ్ చేసుకుంటూ డబుల్ కుట్టు వేసుకుంటూ మన బ్లౌజ్కి హ్యాండ్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఒకసారి కుట్టిన తర్వాత ఇలా ఎక్కడన్నా కుట్టు విడిపోయిందేమో చూసుకొని చెక్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అలాగే 2 హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకొని మనం హ్యాండ్స్ ఇలా ఈక్వల్గా హ్యాండ్ దగ్గర నుంచి నడుం దగ్గర వరకు మనము ఫస్ట్ బ్లౌజ్ని అటాచ్ చేసేస్తున్నానండి. అంటే నేను మెజర్మెంట్ పెట్టడం లేదు, జస్ట్ 2 సైడ్స్ కూడా హ్యాండ్ పార్ట్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. అంటే హ్యాండ్ దగ్గర నుంచి నడుం వరకు ఈక్వల్గా క్లాత్ని పెట్టుకొని ఒక కుట్టు అనేది మనం ఫస్ట్ వేసేసుకుంటే మనం ముందు హెచ్చు తగ్గు హ్యాండ్ దగ్గర కానీ నడుం దగ్గర కానీ హెచ్చు తగ్గు కాకోకుండా ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ 2 సైడ్స్ కూడా క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ దగ్గర లెవెల్గా పెట్టేసుకొని మళ్ళీ కింద నడుం దగ్గర కూడా వెనక పార్ట్ ముందర పార్ట్ కూడా ఈక్వల్గా పెట్టేసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ పార్ట్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఏ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ బ్లౌజ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర నుంచి మార్క్ పెట్టుకొని మనం ఎంతైతే విడ్త్ ఉంటుందో ఆ విడ్త్ దగ్గర ఒక మార్క్, సేమ్ యాజ్ ఇట్ హ్యాండ్ కూడా ఇలా హ్యాండ్ ఫస్ట్ మనం కుట్టే బ్లౌజ్ కింద పెట్టుకొని మెజర్మెంట్ బ్లౌజ్ పైన పెట్టుకొని ఎక్కడ వరకు అయితే ఈక్వల్గా పెట్టుకొని ఇలా మార్క్ ఒకటి చేసుకోవాలి. నెక్స్ట్ చంక భాగం దగ్గర కూడా అలాగే మార్క్ చేసుకోవాలండి. నేను లైన్ ఏం డ్రా చేయడం లేదు, జస్ట్ ఇలా ఒక మార్క్ అనేది పెట్టుకుంటున్నాను. మీకు డౌట్ ఉంటే కింద ఒకసారి ఇలా చంక భాగం దగ్గర కూడా క్లీన్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంతైతే విడ్త్ ఉందనేది ఆ విడ్త్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది వేసుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. టేప్ కన్నా పర్ఫెక్ట్గా మెజర్మెంట్ వస్తుందండి, అస్సలు టెన్షన్ పడనట్లేదు. క్లాత్ ఒకటి హెచ్చు తగ్గు లేకుండా అడ్జస్ట్ చేసుకొని నడుం దగ్గర ఒక మార్కు, హ్యాండ్స్ దగ్గర ఒక మార్కు ప్లస్ కింద చంక భాగం దగ్గర కూడా ఒక మార్క్ వేసుకుంటే ఈ 3 మార్క్స్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటే మీరు ఆ లైన్ మీద కుట్టు అనేది వేసేసుకుంటే రఫ్ చేసుకొని మనకి ఎంతైతే విడుతున్న బ్లౌజ్ ఉంటుందో ఆ లైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఎంతైతే మనం ఎక్స్ట్రా లైన్స్ వేస్తాం కదండి కుట్టు, అలా నేను ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఒక 2 కుట్లు అనేది బ్లౌజ్కి వేసేసుకోండి. 2 అనే కాదండి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎంత క్లాత్ ఉంటే ఒక 3 కానీ 4 కానీ లైన్స్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మనం మెజర్మెంట్ బ్లౌజ్కి ఏది ఉందో అది లైన్ ఒకటి వేసాను కుట్టు, దాని తర్వాత ఇంకొక 2 కుట్లు ఎక్స్ట్రా వేసానండి. ఈ కుట్లు అనేది రఫ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఒకేసారి ఒక హాఫ్ ఇంచ్ లేకపోతే 1 ఇంచ్ డిఫరెంట్తో చూసుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. రఫ్ చేసుకొని కుట్టు వేసేసుకోవడమే. నెక్స్ట్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాలు కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ ఏమన్నా ఉంటుంది కదండి, అవంతా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా నాకు ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందో అదంతా కట్ చేసుకుంటే మనం బ్లౌజ్ అనేది ఫినిషింగ్ క్లీన్గా ఉంటుందండి. చాలామంది ఫినిషింగ్ అనేది క్లీన్గా లేకపోతే మనం ఎంత బాగా కుట్టినా కూడా ప్రయోజనం ఉండదు. చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుంది. ఇలా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకుంటే ఇలా లైన్ స్ట్రైట్గా వచ్చిందంటే మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే లెక్క. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే మెజర్మెంట్ పెట్టుకొని కుట్లు అనేది వేసేసుకోవాలండి. సేమ్ అలాగే మెజర్మెంట్ కుట్టు ఒకటి 2 కుట్లు ఎక్స్ట్రా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉన్నా కట్ చేసేసుకుంటే ఇలా క్లీన్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. అంతే అండి, మన బ్లౌజ్ సహాయం లేకుండా ఇంత పర్ఫెక్ట్గా ఈజీగా కుట్టుకోవచ్చు మనము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.